గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏం పిన్ని, చిన్నవాడు ఈరోజు కూడా ఇంటికి రాలేదా? లేదమ్మా. రోజు రోజుకి వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఏరా, నీ ఇంటర్వ్యూ ఏమైంది? బాగానే చేశానక్క, సెలెక్ట్ అవుతాను. ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. అది కాదే. కాదు, నా మాట నమ్ము. నేను నమ్మను. అసలు నేను చెప్పేది వింటావా లేదా? మీరేమి చెప్పక్కర్లేదు. కాకి బట్టలు వేసుకోవడం తప్ప ఇంకేమీ తెలీదు. అది కూడా నేను గంజి పెట్టిస్తే తప్ప. అక్క, నువ్వే చెప్పు, మొన్న ఈయనకొచ్చిన ట్రాన్స్ఫర్ ఎందువల్ల ఆగిపోయింది? నువ్వు సిఫార్సు చేయబట్టే కదా. ఉసేయ్ మరీ పొద్దున్నే పరుగు తీస్తావేంటే? నేను చేసిన సేవలు గుర్తించి గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసింది. అదే కాదు అక్క, నిన్ను వదిలిపెట్టి ఉండలేనే అని నేను కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు మీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించింది కదక్క. నా మనస్తత్వం తెలిసి నే రికమెండ్ చేస్తానని ఎలా అనుకున్నావు మహాలక్ష్మి? వదిలిందా తెక్క, కుదిరిందా రోగం? ఏమిటంటే దాంతో పాటు నువ్వు గెలవగలవా? నువ్వు లోపల రా, నీతో పని ఉంది. లోపలికి మాట్లాడదా? పిన్ని, రవి ఇంట్లో లేడా? 3 రోజులైంది ఇంటికొచ్చి. అక్క తమ్ముడికి ఇట్లా ఉంది. ఎందుకు? ఏమిటా? ఏమిటి బాగున్నావా? బాగున్నాయి అమ్మకాలన్నీ. మళ్ళీ వచ్చాడ్రా ఈ కుంటి కనకయ్య. ఎమ్మెల్యేగా ఉన్ననాళ్ళు దేశాన్ని కొట్టుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే అయ్యాక మనల్ని కొట్టు తింటున్నాడు. మామూలే కదండి, ఎమ్మెల్యే పెసరట్టు, ఎమ్మెల్యే దోశ అని మన వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు. పదవి పోయినా పోజు మడుకు తగ్గలేదు. ఏం కావాలి సార్? ఇడ్లీ వడ, ఉప్మా పెసరట్టు, పూరి పొంగలి, మామూలు దోశ, రవ్వ దోశ, ఇంకేమైనా స్పెషల్ ఉంటే అవి కూడా పడరా. మరో 17 మందిని చంపేశారు పంజాబ్కు సైన్యం. ఎన్టీఆర్ అమెరికా యాత్ర నేడే కనబడుట లేదు. పేరు రవికుమార్. పై ఫోటోలో యువకుడు 4 రోజులుగా కనిపించట్లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుకరించబడును. నాయనా, సోదరా, బ్రదర్, బాయ్, తంబి, ఎంతకాలానికి కనిపించావు బాబు, ఎంతకాలానికి కనిపించావు బాబు. ఎవరండి మీరు? అలా అడగ నాయన. ఎలక్షన్ లో డిపాజిట్ పోగొట్టుకున్నంత బాధపడతారు నాయన. ఎందుకు ఏడుపు? పోయిన ఎలక్షన్ లో సోదులోకి రానప్పుడు కూడా నేను ఇంత ఏడవలేదు బాబు. అరే, అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఏమిటండి ఏడుపు? బాబు, నాకు అచ్చు నీలాంటి తమ్ముడు ఒకడు ఉండేవాడు బాబు. పోయిన ఎలక్షన్ లో పోయాడా? లేదు బాబు, అంతకు ముందే తిరణాల్లో తప్పిపోయాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ కనపడ్డావంటే లోక్సభకి ఎన్నికైనంత ఆనందపడిపోద్దు బాబు. నువ్వు తప్పకుండా రావాలి బ్రదర్. అలాగే, దానికేం భాగ్యం. ఉప్మా ఆర్డర్ ఇచ్చాను, వచ్చాక తినేసి వెళదాం. ఉప్మా చిచ్చి, నేను ఎలక్షన్లో వాలంటీర్లకు పెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటుంది ఇక్కడ ఉప్మా. నేను తింటుంటాను కదా. మన ఇంటికి వెళ్ళాక మీ ఉదయించేత జీడిపప్పు ఉప్మా చేయిస్తా. పోనీ కాఫీ తాగి వెళదాం. అయ్యో, కాఫీ ఇక్కడ కాఫీ కుడితిలా ఉంటుంది. నేను తాగుతుంటాను, నాకు తెలుసు కదా. వచ్చేసే బాబు, వచ్చేసే. కూర్చోలా కూర్చోలా. ఏమిటండి, ఏమిటి మీ గావు కేకలు? గావు కేకలు కాదే, నువ్వు కేకులు తిన్నంత సంతోషకరమైన వార్త తెచ్చాను. ఎవరు వచ్చారో చూడు. ఎవరండి అబ్బాయి? అయ్యో, చిన్నప్పుడు ఎత్తుకుని పెంచావే నీ మరిది. అయ్యో, తిరణాల్లో తప్పిపోలేదు నీ మరిది. అయ్యయ్యో, సరిగ్గా చూడవే, నన్ను చూసి వాడిని చూడు. నీ మరిది గారు, అర్థమైందా? మరిది, వదినా, మరిది, వదినా, మరిది, వదినా, వదినా. బాబు, నువ్వు వదిన గారిని ఇలా కౌగిలించుకోకూడదు, పాదాలకు నమస్కరించుకోవాలి. ఎందుకు మనస్కరించడం లేదన్నయ్య? అన్నయ్య అన్నయ్య అని నువ్వు పిలుస్తుంటే తమ్ముడు నాకు ఎలా ఉందంటే, నా నియోజకవర్గంలో ఓటర్లంతా కనకయ్య గారికి మీ ఓటు, కనకయ్య జిందాబాద్, కనకయ్య జిందాబాద్, కనకయ్య గారికి మీ ఓటు అన్నంత తీయగా ఉందయ్యా. కావాలంటే దేశ్ కి నేత కనకయ్య అని వినబడేంత తీయగా కూడా పిలుస్తాను. అందుకు నేను ఒక్కనే అరుగుండు అనుకో బాబు. కాకపోతే ఎదుగో నాయన,
నీకు ఉప్పా చేయించే విషయం మరి వదిలిగారితో డిస్కస్ చేయాలిగా. నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చోరావు. ఏయ్, నేనెవరో తెలుసా? 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎమ్మెల్యేని. చాలు చాలుబే, నీ ముఖానికి ఎమ్మెల్యేగిరి కూడా ఇలాంటి పగటి వేషగాళ్ళు చాలా మందిని చూశాను. ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళలేకపోతే రాష్ట్రానికే నష్టం, దేశానికే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కనకయ్య, మాజీ ఎమ్మెల్యేని. ఓ 10,000 రూపాయలు ఇప్పించండి. మీలాంటి వాళ్ళకి చందాలు ఇవ్వటం నాకు అలవాట్లేదు. చందా చందా నాకు అక్కర్లేదమ్మా. ఇదిగో ఈ ప్రకటన మీరు చూస్తే నాకు 10,000 ఎందుకు ఇవ్వాలో మీకే అర్థమవుతుంది. ఆ 10,000 నాకు ఇచ్చేయండి, మీ వాడిని మీకు అప్పచెప్పేస్తాను. వాడిని మీ దగ్గరే ఉంచుకోండి. ఈ ప్రకటన నేనివ్వలేదు, వాడే ఇచ్చుంటాడు. వాడికి ఇది అలవాటు. డ్రైవర్, అతనే ఇచ్చుంటాడా? అతనికి ఇది అలవాట? కుజరా కుజరా కుజరా, ఏమిటి 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 ఏం జరిగింది? అయ్యో ఏమిటి ఏమిటి ఏమవుతుంది? ఆ కుర్రాడు అంతా దోచుకుపోయాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుపోయాడు. అయ్యయ్యో, ఏమిటమ్మా? ఎవరిని ఇలా కట్టేశారు? ఎవడో కుర్రాడు వచ్చి ఇల్లంతా గొల్ల చేసి వెళ్ళాడమ్మా. పట్ట పగలే బందిపోట్ల. అసలు ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా? అబ్బా, మేము అసెంబ్లీలో అడగవలసిన ప్రశ్నలమ్మా. అయ్యో అబ్బా, అది కదా నాన్న. అసలు ఏమేమి పోయాయో వెతికి లిస్ట్ రాసి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అదేదో చెయ్యి. ఏమిటమ్మా ఇది? అయ్యయ్యో నాయనా. నాన్నా నాన్నా, నా రవ్వ నెక్లెస్ కనపడలేదు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మో, అది పోలీస్ రిపోర్ట్ ఇవ్వకూడదు. సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో సీతారామయ్య గారు ఇచ్చిన కానుక అది గవర్నమెంట్ లెక్కలో లేదు, ఇవ్వకూడదు బాబు. ఏమండి, ఇంట్లో వెండి సామానంతా కనపట్టలేదండి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. అయ్యో, ఇవ్వకూడదమ్మా, ఇవ్వకూడదు బాబు. అది తార్ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో తాతారావు గారు ఇచ్చిన తాంబూలో మొత్తం వెండంతాను. ఏమి తెలియకూడదు గవర్నమెంట్ కి. నాన్న, నా 3-in-1 కూడా కనపడలేదు. ఇది మాత్రం పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. నాయనా నాయనా బాబోయ్, అది మట్టి రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో మస్తారావు ఇచ్చిన మచ్చుతూరు గది అసలే తెలియకూడదు బాబు. అమ్మ నగలు కూడా కనపడలేదు. ఇది రిపోర్ట్ ఇద్దాం. వద్దమ్మా వద్దు. మా నాన్నగారు తహసీల్దార్ చేసే అప్పుడు లంచం తీసుకుని చేయించిన నగలు అవన్నీ, అవి కూడా లిస్ట్ లో లేవు. రిపోర్ట్ ఇవ్వకూడదమ్మా. ఇతనెవరో రిపోర్ట్ ఇవ్వలేని సామాన్లన్నీ పట్టుకుపోయాడే. అసలు రిపోర్ట్ ఇవ్వగలిగిన సామాన్ మన ఇంట్లో ఏముంది? ఇంటి కోసం కుక్కల కాపలా కాస్తుంటే ఒంటి కోసం నక్కల కాపలా కాస్తుంటాయమ్మా. మీ నాన్న గుడిని మింగితే లింగాన్న మింగిపోయాడు. కుర్రాడెవడో. అసలు ఎవరతను? నా మొగుడు, నా మొగుడే, నా మొగుడు, నా మొగుడు. ఇడుగో ఇడుగో బాబోయ్, వీడు బాబోయ్ వీడు. ఎప్పుడన్నా తగలకపోడు, దెబ్బకు దెబ్బ తీసి అంతా కక్కించకపోను.